ఏం గిఫ్ట్ ఇవ్వాలి ఇలా. సో నేను చచ్చిపోయేటంలో ఈయనకి రాసిస్తాను అనమాట గిఫ్ట్. మళ్ళీ ఎట్లా సో చలో మన ఫస్ట్ రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్, నా బెడ్రూమ్ ఇది. ఇది మేము వేయించినాం పైసలు పెట్టి, అర్థమైందా? మేము ఇప్పుడు వచ్చి బాధ చేస్తుంది. మళ్ళీ ఇచ్చిన 50 రూపాయలు పెట్రోల్ కి పిలిపించి పని చేస్తున్నాడు. కానీ నేను వచ్చింది ఏమనుకో, పైసలు నువ్వు పెట్రోల్ పంపించా, నీ కోసం వచ్చిన, మన ఇల్లు కోసం వచ్చిన. వాచ్మెన్ అనమాట. దీనిలో ఒకవేళ లిఫ్ట్ అయిపోయినా బాగా ఏడుకోతావు పో పో. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాల్లో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. సో చలో ఈరోజు వీడియో ఏంటంటే చలి పెడుతుంది కానీ వాన పడుతుంది అని చెప్పి నేను రెయిన్ కోట్ అయితే వేసుకున్నా. సో చలో ఈరోజు వీడియో వచ్చేసి మన ఒక ఇల్లు ఉందన్నమాట. సో దానికి మొత్తం జర మనం డెకరేట్ చేద్దామని చూస్తున్నాము. సో ముందు పాతగా చూసుకుంటే అయితే మొత్తం పొక్కలకి కలుగు. ఏం గిఫ్ట్ ఇవ్వాలి ఇలా. సో నేను చచ్చిపోయేటంలో ఈయనకి రాసిస్తాను అనమాట గిఫ్ట్. మళ్ళీ ఎట్లా సో ముందైతే ఇల్లు చూసుకున్నట్టయితే అంటే లైక్ మొత్తం ఇది మాదే ఇల్లు, కాకపోతే ఒక 15 years ఓల్డ్ అనమాట. మొత్తం ఎట్లుంటే తెలిసి ఇక పాత ఇల్లు అన్నప్పుడు మొత్తం బొక్కలు గిక్కలు అన్ని ఉన్నాయి. సో అట్లా బొక్కలు చిన్నగా ఇంకా హోల్స్ ఉన్నాయి. ఇగో ఇలా అంతా డబల్ మీనింగ్ వాళ్ళు ఇల్లు అట్లనే అర్థం చేసుకుంటారు కానీ. సో కొద్దిగా దానికి రినోవేషన్ చేపించి మొత్తం స్టిక్కరింగ్ గిక్కరింగ్ చేపిద్దామంటున్నా. ఎట్లా అంటే మంచిగా ఉంటుందా స్టిక్కరింగ్ చేపిస్తే? సాలిడ్ ఉంటుంది. మొత్తం అన్ని రూమ్ లోకి వేపిస్తాం, అన్ని రూమ్ లోకి వేపిద్దాము. సో ఒక్కసారి ఇల్లు చూసుకోరు ఫస్ట్ ఎట్లుందో, స్టిక్కరింగ్ అయిపోయినాక ఎట్లుంటుంది అది కూడా చూపిస్తా. ముందు నువ్వు చూపిస్తావా? చూపించేసి. సో చలో మన ఫస్ట్ రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్, నా బెడ్రూమ్ ఇది. సో చలో సెకండ్ రూమ్ చూపిరా. ఆ బుక్కలు అన్ని మూసేసి ఇవన్నీ కొత్త ప్యానెల్ వేపించేసినాం అనమాట. ఏది వేస్తున్నావు? కొత్తది ఇప్పుడు క్లీన్ అయిపోయింది అన్న. అదే ఇంకొక బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. భార్య భర్తలు ఉండాలి ఇంట్లో. పేపర్స్ ఈ స్టిక్కరింగ్ పేపర్స్ అయితే వచ్చేసినాయి మనకి. సో మంచి లేదు తీదాన్ని ఇక్కడ అంటే ఇక ఇంకా కొద్దిగా చేయాలి, దానికి కవరప్ చేయాలి. మంచిగా ఉంది మరి, అట్లా ఏం లేదు, చూసుకోవచ్చు మీరు కూడా. స్టిక్కర్ కూడా వచ్చేసినాయి. ఏం చూపిస్తున్నావు? కిచెన్ రైట్ లైట్ కిచెన్ తెలియదు అనుకుంటూ ఇలా ఉంటది, ఇక్కడ వండుకొని తింటారు కిచెన్ అంటే. కాదు అంతా చూడు ఎట్లా మస్తు మస్తు అయిపోయింది. ఫస్ట్ మొత్తం అసలు దీనికి పెయింటింగ్ గింటింగ్ ఏం లేకుండా మేమే వేసేసినాం పెయింట్లు కూడా అంతా నేను అన్న. సో ఇదంతా గ్రిల్ అనమాట. ఇవన్నీ మేమే వేసినాం పెయింటింగ్లు చూసుకోవచ్చు. బెంచ్లు అట్లనే పెట్టేసినాం గడవకుండా. అరే దేవుడు లేడు, ఇంకా వస్తాడు ఇప్పుడు. ఎందుకంటే సో ఇది ఆల్ అయ్యేది ఏంది చెప్పవా? ఇది డైనింగ్ హాల్ అంటే ఇది ఇంకో హాల్. ఇది స్టిక్కరింగ్ కూడా వచ్చేసి ఇదంతా స్టిక్కరింగ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇదే స్టిక్కర్ ఏది వస్తుంది, ఇది ఒక సైడ్ వస్తుంది, మళ్ళీ డిజైన్ ఒక సైడ్ వస్తుంది అనమాట. బయట చూసుకుంటే అయితే ఇట్లుంటుంది. ఇలా కూడా పెయింటింగ్ చేయాలి, అక్కడ టైం పడుతుంది. కాకపోతే స్టిక్కరింగ్ వాళ్ళకైతే ఇప్పుడే పిలిపించి స్టిక్కరింగ్ అయితే చేపిస్తున్నాం. ఇవన్నీ కొత్త చేయించినాం అనమాట. ఫస్ట్ వేరే ఉండే మొత్తం ఒక్క గంట
గంట తర్వాత మొత్తం మెరిసిపోతుంది అంతే ఇక గంట తర్వాత స్టిక్కరింగ్ మొత్తం వేరే లెవెల్ అయిపోతుంది. ఇల్లు చూస్తే వేరే పర్సన్ అయిపోతారు. అదే బంజారాల్స్ లో ఇల్లు తీసుకున్నాం మనం, బంజారాల్స్ లా. సో స్టిక్కరింగ్ మరి చూద్దాం ఎట్లయితుంది ఏం లేదు, అయిపోయినాక మొత్తం చూపిస్తాం. సో గైస్ ఫైనల్ గా చూసినట్లయితే సోపాకి వచ్చింది అనమాట. వచ్చిందండి వయ్యారి. సో ఏం చేస్తున్నావు? అవన్నీ కావు, ఏమైనా 10 సార్లు ఫోన్లు కొట్టి ఏడునో పొద్దుగా నుంచి కనబడతలు అంటే ఒక దగ్గరకు వచ్చిన అని చెప్పిన ఇంటికి వాల్ పేపర్స్ వేపిస్తుండని చెప్పేసి సో చూడడానికి అయితే వచ్చినాం అనమాట. సో ఇది ఒక రూమ్ అయితే అయిపోయింది మొత్తం టోటల్ గా చూసుకున్నాడు. వాటర్ ప్రూఫ్ అంట. సరే మనం వాటర్ చూద్దాం. ఇప్పుడే కొంతసేపు అయినాక వేయవచ్చు, కానీ వేస్తా అంటే నీ ఇష్టం కాదు. అంటే బాటిల్ ఉంది కొద్దిగా వేసి, కానీ ఇప్పుడే అతుకు పెట్టారు కదా, మినిమం ఒక 24 hours అయింది అనుకో గమ్ అనేది కరెక్ట్ గా అతుకోబోతుంది. చెప్పానా నీకనే ఇది మేము వేయించాం పైసలు పెట్టి, అర్థమైందా? మేము ఇప్పుడు వచ్చి బాధ చేస్తుంది. ఇవేం లేదు, పొద్దుగా నుంచి మొలలు అన్ని నేను గోడకి తీసేసిన. వాళ్ళు ఇచ్చింది 50 రూపాయలు పెట్రోల్ కి పిలిపించి పని చేస్తున్నాను. దోస్త్ అన్నప్పుడు చేయాలి. పైసలు చూసుకోదు, పైసలు ఈరోజు ఉంటే రేపు పోతాయి గాయస్. సో పైసలు అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాదు. సో మనం చేసిన స్టిక్కరింగ్ ఇంపార్టెంట్ అనమాట. ఎట్లుంది ఫస్ట్ ఎట్లుంది మన ఇల్లు? ఫస్ట్ బూత్ బంగ్లా ఉండే అనమాట. సో ఇప్పుడు కొంచెం లుక్ వచ్చింది అనమాట వాల్ పేపర్ వేసినాక. అండ్ అట్లనే ఏంటంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట. సో మొత్తం అయిపోయినాక చూద్దాం. ఇంకా అయిపోలే ఇంకా ఉంది, ఇంకా సగం కి సగం ఉంది. ఇప్పుడు ఒక 50% అయిపోయింది. ఈ హాల్ ఒక్కటి ఉంది, ఇది ఒక్కటి అయిపోతే మనకి రిజల్ట్ అనేది అయితే చెప్పవచ్చు వేరే లెవెల్ అనవచ్చు. సో మస్తు ఉంటుంది నిజంగా చెప్తున్నా. ఇది ఎవరిదో కూడా కాదు, స్టిక్కర్ వేసేటప్పుడు కూడా మన వాళ్ళే, మా అన్న వాళ్ళదే, ఇది తెలిసిన వాళ్ళే. ఒక నిమిషం చూసుకున్నట్టయితే ఇది బెడ్రూమ్ లో వేసేది, కిచెన్ వేసేసిండు. మనం ఏం చేయలేదు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అయితే మర్చిపోయేసిండు మన తిట్టకూడదు. ఓకేనా? కానీ ఏమైంది తెలుసా, మెయిన్ థింగ్ అంటే మేము బెడ్రూమ్ కి అనుకున్నాము. మేము వేసి వచ్చే లోపల, మేము బయటకు పోయి తినేసి వచ్చే లోపల అక్కడ వేసేసిండు. ఏం చేయలేము, ఉండలే, అయిపోయింది. వాళ్ళు ఎట్లా అంటే మెజర్మెంట్ తో కట్ చేసుకుంటారు. ఓకే వాళ్ళకి ఇబ్బంది పెట్టదు అని చెప్పేసి అట్లా అయిపోయింది. సో ఈ వాల్ పేపర్స్ వాళ్ళ నంబర్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, లేదంటే కాంటాక్ట్ వాళ్ళ నంబర్ కూడా పెడతాను డిస్క్రిప్షన్ లో చూడండి. సో ఈ రూమ్ అయితే అయిపోయింది ఫైనల్ గా. మన వీళ్ళైతే కూర్చుంటారు పని చేసి తగ్గిస్తారు. సో ఇది అయిపోయింది. ఇప్పుడు హాల్ ఒకటే ఉంది కదా, ఇది హాల్ అయిపోయినాక ఏం చేస్తావు చెప్పు నువ్వు? డైనింగ్ హాల్. ఓకే డైనింగ్ హాల్. సారీ, అది పైసలని కాదు మ్యామ్, మ్యాటర్ పైసలది కాదు. ఏంటంటే కొన్ని షీట్లు తక్కువ పడ్డాయి, మళ్ళీ ఆర్డర్ చేసేసినాం, అది కూడా వస్తుంది. సో వచ్చినాక మొత్తం వీడియో అయితే వేరే లెవెల్ ఉంటుంది చూడురి. సో అంత లోపల ఆదికి ఒక మోటివేషన్ డైరెక్ట్ చెప్తుంది. ఎందుకు ఇంత బక్కగా అవుతున్నావు? ఎందుకు అవుతున్నావు? అంతే అంటే బక్కగా అవుతున్నావు. ఎందుకంటే బక్కగా అవుతున్నా అని అంటుంది. చెప్పాలంటే టైంకి అన్నం తింటలేదు. నేను ఇప్పుడు కూడా మంచిగా ఆర్డర్ చేసిన అయినా తింటలేదు, నచ్చలేదు అని అంటుంది. దేనికి పేర్లు పెడుతుంది, పేర్లు పెట్టకుండా తింటే మంచిగా ఉంటుంది అని చెప్పిన. అంటే నాకు ఫుడ్ చాలా రేర్గా నచ్చుతుంది అనమాట. బయట తిండి చిరుదండివి బాగా నచ్చుతాయి. అసలు వాళ్ళు చూస్తేనే తెలుస్తుంది కదండి. సో ఇంట్లో ఉన్న ఫుడ్ తింటలు, ఇంట్లో ఉన్న ఫుడ్ తింటేనే మంచిగా ఉంటుంది. చెప్పు రే మీకు జరా. సో వాళ్ళ మమ్మీ ఆమె కోసం ఎన్ని అంటే అని వండుతుంది, ఆమె ఏదంటే అది చేస్తుంది, ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్ చేస్తుంది. కానీ ఈమెకి ఉన్న అన్నం మీద ఉన్నంత కోపము మనుషుల మీద ఉన్నది. నిజంగా చెప్తున్నా, అసలు తినలేదు. మనం తింటలేదు.
సో గాయ్స్ మా దగ్గర పెద్ద పెయింటర్ ఉన్నారు చూసుకోండి. ఈమెనే నాకు కూడా పెయింట్ వేయడం వచ్చు. రోజు 300 కూలి. అది కూడా ఆ పెయింట్ వేసినాక మనం డబల్ మళ్ళీ కూలర్ పెట్టి వేయించుకోవాలి. సో అంత మంచి పెయింట్ వేస్తాను అనమాట చూస్తుర్రా. అసలు పెయింట్ వేసిన గోడకి మళ్ళీ వేస్తున్నాను టైమింగ్ పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 10 గంటల దాకా అన్నం కూడా తినది. అట్లా ఆమె వేసిన పెయింట్ కి మళ్ళీ పేపర్స్ అతక పెట్టిస్తున్నాడు. అంత పని అంత మంచి పని చేస్తుంది ఆమె. చేయి పెట్ట చెయ్యి రుద్దు చూడు కావాలని రుద్దుతుంది మళ్ళా. కూలి ఎంతనంట? అంటే నేను చెక్ చేశాను అనమాట, అంటే పనులు చేస్తున్నా లేదా. ఇట్లాంటి వాళ్ళే పందిరి గుంజకి పని చెప్పేతోళ్ళు. ఆమె ముఖం చిన్నగా చేసుకుంది, ఎందుకంటే ఆమె కొడుతుంటే పెయింట్ అది తోతలేదు ఇంకా. సో బ్రష్ పట్టుకొని మంచిగా చేసిరా లేదా అని చెప్పి. అచ్చా అంటే పని మనిషే ఈమె. ఇంకా మేము అడుగుతున్నాం, మేము అడిగినందుకు ఆమె చెక్ చేసి నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు కదా, మరి పని మనిషి అంటే ఎందుకు? నా అసిస్టెంట్ అన్నమాట. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? మీకు సపోర్టర్ లాగా నేను. అసిస్టెంట్. సో మీరు చెప్పుడు కామెంట్ లో, నేను ఆమెకు సపోర్టర్ అని లేదంటే అసిస్టెంట్ చూడు కామెంట్ ఏమొస్తే దాన్ని బట్టి నెక్స్ట్ వీడియో చేస్తాను. నేను అసిస్టెంట్ కాదు. సో నేను ఆమెకు ఒక సపోర్టరు, ఎట్లా వీడియో ఎట్లా ఎడిట్ చేయాలి, ఎట్లా చేయాలి అవన్నీ నేనే చెప్తా కాబట్టి ఆమె ఈరోజు ఇది ఉంది. చెప్పు ఏడు ఉరికిపోతుంది. ఎందుకు ఉరుకుతున్నాయ్యా? మళ్ళీ చెప్పు మళ్ళా. భయపడొద్దు, నిజాయితీగా మాట్లాడినప్పుడు నిజాయితీగా ఉండాలన్నా. ఇప్పుడు వీడియోలు తీస్తున్నందుకు పైసలు తీసుకుంటుంటే అరే ఏంట్రా ఇది? ఫోన్ పే ఓపెన్ ఆ ఫోన్ పే ఎందుకు తెలుసా? జస్ట్ ఇప్పుడు ఎక్కడైనా బయటకు పోయినప్పుడు తిననీకో అది అదే అట్లా. నేను ట్రాన్సాక్షన్ చూపించాను చెప్పించుకోను అంటే ఒక్కడికి ఏం చేయడం అనమాట. సో గాయ్స్ అంటే మీ ఇద్దరు కొట్లాడకండి, మీకు ఇద్దరికి పరిష్కారం అది కాదు నేను ఏమంటున్నా, ఆయన ప్రతి వీడియోకి పైసలు తీసుకుంటాడు అనమాట. ఏ వీడియో ఇన్స్టాగ్రామ్ కి ఎడిటింగ్ మీరు ఎంతమంది నమ్ముతారు? పైసలు బరాబర్ తీసుకోవాలి. పైసా పే తమాషా దేక్ దునియా మొత్తం పైసా వినా నడుస్తుంది. పైసలు ఇవ్వకపోతే మేము చిన్న ప్యాంటు సిక్కుడిపోం. అదంతా వేరేళ్ళకి ఇచ్చే పైసలు నాకు, వేరేళ్ళకి ఇచ్చే పైసలు నాకు చూపిస్తున్నామే. ఇక అవి నాది కావు. అసలు అవన్నీ నాది కూడా కాదు. పైసలు ఇవ్వకపోతే మా ఊరు వాళ్ళ ఇంటికాడికి పెట్రోల్ ఓపెన్ రాలే. పెట్రోల్ కి 50 రూపాయలు అడుక్కొని వచ్చిండు. మళ్ళా ఆడు కొట్టించిన పెట్రోల్ కి ఆయన ఎంత పని చేస్తున్నాడు తెలుసా? కరెక్టే కదా. ఇప్పుడు నేను చెప్పినా కాబట్టి ఆయన వచ్చి వర్క్ చేసిండు, ఎందుకు నా ఫ్రెండ్ కాబట్టి. సో కానీ నేను వచ్చింది ఏమనుకో, పైసలు నువ్వు పెట్రోల్ కొట్టించిన నీ కోసం వచ్చిన, మన ఇల్లు కోసం వచ్చిన. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మన బెడ్రూమ్ అన్నమాట. ఎంతుంది ఎట్లా కనబడుతుంది నిజంగా చెప్తున్నా. మొత్తం కనబడతలేదు. అదే కాదు, అది ఎందుకు డార్క్ కలర్ పెట్టుకున్నాం కాబట్టి అట్లా ఉంది. చీకటి కనబడుతుంది. కిటికీట్లా రౌండ్గా ఇలా మీరే చూడు మొత్తం రూమ్ ఎట్లుందో. మొత్తం ఎర్ర ఎర్ర కాదు అంటే ఇది గోల్డ్ కలర్ లో కొద్దిగా ఉంటది అనమాట. సో అది ఏంటంటే ఎండిపోలేదు, గమ్ము ఉంది మొత్తము. అది ఎండిపోయినాక మనకి షైనింగ్ అనేది మస్తు ఇస్తుంది, వేరే లెవెల్ ఉంటుంది. ఇంకోటి ఇది హైలైట్. ఇది ఎట్లా మంచిగా ఉందా? స్టిక్కర్ మంచిగా ఉందా? క్వాలిటీ కూడా ఎండిపోతుంది. అది అంతా ఎండిపోయినాక మన మాస్టర్ బెడ్రూమ్ చూసినట్టయితే వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా ఈ ఇల్లు మా ఇల్లు అన్నమాట. సో అంటే వీళ్ళందరికీ పనులాగా పెట్టినా అన్నమాట. ఓహో ఇది భలే ఉంది అబ్బా. వర్క్ చేస్తా అని చెప్పేసి ఇంట్లో వీళ్ళకి పనులాగా అంతా చూసుకోమని చెప్పిన. అందుకే పొద్దున్నే టైంకి వచ్చారనమాట. టైం అయిపోయి వెళ్ళిపోతారు. సో గాయ్స్ ఎంత మోసం తెలుసా? ఇందాక మన ఇల్లు అన్నారు, పని అంతా అయిపోయినాక మా ఇల్లు అంటున్నారు. మాది కాదు నాది గాయ్స్. వాచ్మెన్ అనమాట. దీనిలో ఒకవేళ లిఫ్ట్ అయిపోయినా బాసలు ఏడుకోతావు పో పో. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాల్లో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. ఇష్టమైన కలర్ బ్లాక్. బ్లాక్ అండ్ వైట్ అని అంటే లైక్ కాంబినేషన్ బాగుంటది అనమాట. సో అట్లా అని చెప్పేసి ఈ రూమ్ కి అయితే వేసినారు అనమాట. స్టిక్కర్ బాగుంది, ఇంకా ఆరలేదు అనమాట. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మొత్తం చూపి అట్లా తిరుగు. అది బ్లూ కలర్. నాకు బ్లూ కలర్ నాకు కూడా నచ్చలేదు. అదే నచ్చలేదా? దొంగ ఇగో నేను సెలెక్ట్ చేసినామో నచ్చలే అంటుంది, ఆమెకు సెలెక్ట్ చేసి నచ్చిన అంటుంది. ఇది అన్యాయం. ఇది అండ్ అలానే వాటర్ ప్రూఫ్ కూడా అనమాట. సో మీ ఇళ్ళల్లో కూడా ఇట్లా లైక్ ఏమంటే పాడైపోయిన గోడలు అలా ఉంటుంది కదా. సో కవర్ చేసుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు మనం అయితే. అరే అరే పాపం వాళ్ళంతా ఆగమవుతారు.
చూసుకున్నట్టయితే ఫైనల్ గా మొత్తం అయిపోయింది. నేను మీకు ఒక్కొక్క రూమ్ సినిమాటిక్ షాట్ లో చూపిస్తా, మస్తు ఉంటుంది. చెప్పండి సాలిడ్ ఉంది. ఇంకా మన బ్యాక్గ్రౌండ్ ఎట్లా చూసినాం. అయ్యా కోమా మొత్తం జబర్దస్త్ చేసిర్రు. వీళ్ళతో నేర్పించుకోండి, మస్తు ఉంది. ఎక్సలెంట్ ఉంది. కరెంట్ పోలేదు ఇక్కడ, ఆయన ప్లగ్ కొద్దిగా వర్క్ ఉంది. మాట్లాడడానికి వస్తేలో నాకు ఏం మాట్లాడాలో అర్థమైతే లేదు, అంత మంచిగా కనబడుతుంది. స్టార్టింగ్ కి ఇప్పుడు మీరే చూడవచ్చు, బిఫోర్ వీడియో ఎట్లుంది, ఆఫ్టర్ వీడియో ఎట్లుంది, మేము కూడా చూసుకోవచ్చు. సో నేను ఒక్కొక్క రూమ్ సినిమాటిక్ లో తీసి చూపిస్తాను, ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. సో గైస్ మీకు కూడా ఎట్లాంటి స్టిక్కర్ కావాలన్నా, లేదంటే మీకు ఒక పార్టీలో కానీ అంటే లైక్ ఒక రెనోవేషన్ చేయించుకోవాలనుకున్నా కూడా కింద నంబర్ పెడుతున్నా, జల్దీ పోయి కాంటాక్ట్ చేయాలబ్బా. నా పేరు చెప్పారు అనుకో, ఫోన్ చేసి నిజంగా చెప్తున్నా, పక్కా డిస్కౌంట్ ఉంటుంది. ఏమంటాం, డబుల్ డిస్కౌంట్ అంట, ఆయనతో మాట్లాడి వేపిస్తుంది ఇదంతా. ఓకేనా? సో నిజంగా చెప్తున్నా, థ్యాంక్ యూ ఫర్ ఆల్ వర్కర్స్. ఇగో ఈ అన్న అందరికన్నా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ బోలో. సో అన్నకి తెలుగు రాదనమాట, హిందీ వస్తుంది. సో ఈ వర్కర్స్ లేలే అన్న కూడా మార్నింగ్ నుంచి చాలా కష్టపడ్డారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలా. ఇంకా చేస్తున్నారు. సో ఇంకా కొద్దిగా ఉంది, ఈ ఒక్కటి అయిపోతుంది. సో ఇక్కడికి జబర్దస్త్ వచ్చేసింది ఆల్రెడీ, మీరు చూసుకోవచ్చు. లైటింగ్ ఇంకా మేము లైటింగ్ కొంచెం ఫిట్ చేయలేదు, లైటింగ్ ఫిట్ చేసినాక ఇంకా మంచిగా అనమాట. సో ఇప్పుడు ఈ మెయిన్ వాల్ అనమాట, ఇక్కడ లైటింగ్ వస్తే ఇంకా ఎట్లా చెప్పారు, మీరే చెప్పారు ఎట్లా వస్తుంది కదా. సో బిఫోర్ ఆఫ్టర్ అయితే వేరే లెవెల్ అయితే నిజంగా చెప్తున్నా. సో మీకు కావాలంటే మీరు కాంటాక్ట్ అయిపోయి ఇంకేమొద్దు. సో నిజంగా చెప్తున్నా, నా పేరు చెప్తే అయితే డబల్ డిస్కౌంట్. సో అన్న ముఖం చూపిస్తే మొత్తమే డిస్కౌంట్ ఇంకా. సో చలో గైస్, బై. Check the mic and make sure it sound right, boys.